జాబ్ కావాలని ఒక క్లిక్తో ట్రాప్ అవ్వకండి. రియల్ జాబ్ వర్సెస్ ఫేక్ జాబ్ ఐడెంటిఫై చేయటం నేర్చుకోండి. హాయ్, ఉషా యువర్ రెజ్యూమే ఆ నౌకరీ వీఆర్ ఆఫరింగ్ ఏ జాబ్ ఎట్ అమెజాన్. ఇలాంటివి వచ్చాయా జాగ్రత్త. ఫేక్ జాబ్ ఉచ్చులో పడకండి. వాళ్ళు వాట్సాప్లో లింక్డ్ఇన్లో హెచ్ఆర్లా బిహేవ్ చేస్తారు. గూగుల్ ఫామ్ లింక్ ఇస్తారు, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. అంటే నాట్ ఏ జాబ్ ఆఫర్, ఇట్స్ ఏ మనీ ట్రాప్. ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ₹1000, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి 2000, తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 3000. అలా మనీ తీసుకొని మాయమైపోతారు. ముందే చెప్తున్నా, డోంట్ పే టు గెట్ ఏ జాబ్, రియల్ జాబ్స్ పే యూ. రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫేక్ టీసీఎస్ జాబ్ స్కామ్ హైదరాబాద్ కేస్ 2023. ఒక ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ హైదరాబాద్లో టీసీఎస్ పేరుతో నకిలీ జాబ్స్ ఆఫర్ చేస్తూ ఎంతోమందిని మోసం చేసింది. ఫేక్ వెబ్సైట్ తయారు చేశారు, అచ్చు టీసీఎస్ పోర్టల్ లాగా. వాట్సాప్ అండ్ ఈమెయిల్లో హెచ్ఆర్ లాగా మెసేజ్లు పంపించారు. ఫ్రెషర్స్కి యూఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ టీసీఎస్ రోల్స్ అని మెసేజ్లు పెట్టారు. రిజిస్ట్రేషన్కి 1000, వెరిఫికేషన్కి 3000, బ్యాక్గ్రౌండ్ చెకింగ్కి 5000. అలా మొత్తంగా ఒక్కొక్క అభ్యర్థి నుంచి 10,000 to 30,000 వరకు వసూలు చేశారు. కొందరు బలైపోయిన అభ్యర్థులు టీసీఎస్ వాళ్ళని సంప్రదించగా అది ఫేక్ అని తెలిసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో 4 మెంబర్స్ గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. ఎంక్వైరీలో వాళ్ళు లక్షల అందరి నుంచి వసూలు చేసినట్టు తెలిసింది. ఫైనల్గా నో జాబ్, నో మనీ, ఓన్లీ టెన్షన్. సో లీగల్గా చీటింగ్, ఫోర్జరీ ఫర్ చీటింగ్, యూజ్ ఆఫ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్, సైబర్ ఇంపర్సనేషన్ ప్రకారం లీగల్గా మనం ప్రొసీడ్ అవ్వాలి.